టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీని కోరుతూ మంగళగిరి కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నేడు దీనికి సంబంధించి కోర్టు విచారణ అయితే చేపట్టనుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ను కస్టడీ కోరుతూ కూడా పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అంటే ఎన్ని గంటలకు పోలీసులు వేసిన పిటిషన్ అయితే విచారణకు రాబోతోంది అని అనుకోవచ్చంటారు? మాధురి, ఏదైతే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి ముద్దాయిగా ఉన్నటువంటి ఈ బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితమే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని అరెస్ట్ చూపించారు. తర్వాత ఇక్కడ మంగళగిరికి సంబంధించినటువంటి కోర్టు జడ్జి మాత్రం ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించాడు. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే ఆ కేసు ఉందో కేసుని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఆయన్ని కస్టడీకి అప్పగించాలి. అంటే ఆ రోజు జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దాడికి సంబంధించిన దాంట్లో ప్రమేయం ఇంకెంతమంది ప్రమేయం ఉంది ఏమిటి అనేది దాన్ని తెలుసుకునేందుకు ఈయన కనుక పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లయితే మాత్రం తమకు మరింతగా కూడా సమాచారం వస్తుంది అనే ఉద్దేశంతో పోలీసులు అయితే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ రోజు అంటే మొన్న 2 రోజుల క్రితం ఈ పోలీస్ కస్టడీ కోసం అని చెప్పి పిటిషన్ వేశారు. అది ఈ రోజు విచారణ వస్తుంది. అది ప్రధానంగా కూడా ఏదైతే మంగళగిరికి సంబంధించినటువంటి న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ న్యాయస్థానంలో విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఆఫ్టర్ లంచ్ 2 గంటల తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఆయన్ని కనీసం మాకు ఒక 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ రోజు ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిందో దాడికి సంబంధించిన అంశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ సీసీ కెమెరాల ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ల ఆధారంగా కూడా వాళ్ళనైతే గుర్తించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరినీ చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఈ దాడికి ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరైనా అంశంలో మాత్రం ప్రధానంగా కూడా 4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఈయన నందిగామ సురేష్ని అయితే ఇప్పుడు మాజీ ఎంపీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ చేసిన వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తులు లేళ్లప్పిరెడ్డి, అదేవిధంగా కూడా ఈ నెహ్రూ కుమారుడైనటువంటి ఈ అవినాష్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కూడా తలసల శ్రీరామ్ని కూడా అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం టీములుగా ఏర్పడి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళ కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళే ఉన్నారా, వీళ్ళు వెనక మరికొంతమంది ఉన్నారా అనే ఉద్దేశంతో వీళ్ళకి ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అనే దాని మీద సమగ్రంగా విచారణ జరపాలి. ఎక్కడ నిందితులను తప్పించుకునే అవకాశం లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే నందిగామ సురేష్ను మాత్రం పోలీసులు మాత్రం కస్టడీకి కావాలని అడుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ మంగళగిరి కోర్టులో అయితే మాత్రం ఆఫ్టర్ లంచ్ తర్వాత అయితే విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.